నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంగునికి గాను శ్రీ అగ్నిహోత్రం శ్రీనివాస్ గారు, శ్రీమతి శైలయ్య గారు, శ్రీ అగ్నిహోత్రం చరణ్ గారు, శ్రీమతి మాధురి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ అగ్నిహోత్రం శ్రీనివాస్ గారి, శ్రీ అగ్నిహోత్రం చరణ్ గారి తండ్రి గారు కీర్తి చేసి శ్రీ అగ్నిహోత్రం గోపాలాచార్యులు గారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు 3/2/2025 నాడు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి చేసి శ్రీ అగ్నిహోత్రం గోపాలాచార్యులు గారికి వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి చేసిన శ్రీమతి అగ్నిహోత్రం పద్మశ్రీ గారికి కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ వారికి స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి చేసిన శ్రీ అగ్నిహోత్రం గోపాలాచార్యులు గారి వారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సులసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురన సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ అగ్నిహోత్రం శ్రీనివాస్ గారికి, శ్రీమతి శైలయ్య గారికి, శ్రీ అగ్నిహోత్రం చరణ్ గారికి, శ్రీమతి మాధురి గారికి, మాలతి సౌందర్య గారికి, కృష్ణకాంత్ గారికి, శ్రీ ఎస్వి సుధాకర్ గారికి, శ్రీమతి సుజాత గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేర్లు కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి శైలజ గారికి, శ్రీమతి మాధురి గారికి, శ్రీమతి మాలతి సౌందర్య గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దిన గిలను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిగ్గరుస్తున్న తండ్రిలాంటి పెంటేశ్వరకు మరియు విశ్వమ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యానంద కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్ మరియు భూషణ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర్ మరియు భూషణ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ అగ్నిహోత్రం శ్రీనివాస్ గారు, శ్రీమతి శైలజ గారు, శ్రీ అగ్నిహోత్రం చరణ్ గారు, మాధురి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీటు, పాయసము, అలాగే ఫ్రూట్స్, వాటర్ మిలన్, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. వాడిరు వాడతా అంటే